RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో కొలనూర్ ఓదెల పోత్కపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఆర్డీఓ మాట్లాడుతూ ధాన్యం కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ 2203 సాధారణ రకంకు 2183 ధర కలదు. కావున రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని బాగా ఆరబెట్టి చెత్త, తాలు, మట్టి, పెడలు, రాళ్లు లేకుండా శుభ్రపరచాలన్నారు. తేమ 17% కంటే తక్కువగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ భాస్కర్, డిపిఎం రవి, ఏపీఎం లతా మంగేశ్వరి, సిసిలు మారెళ్ల శ్రీనివాస్, విజయ, రాజకుమారి, మల్లయ్య, కొమురయ్య, ఆపరేటర్ పవన్ కుమార్, అకౌంటెంట్ భవానీలతో పాటు కమిటీ సభ్యులు, బుక్ కీపర్స్, రైతులు, హమాలీలు పాల్గొనడం జరిగింది. మరి ఓదెలలో మనము ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్ ఏదైతే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మనకు 2 రోజుల క్రితం ఏదైతే మరి చీఫ్ సెక్రటరీ నుంచి వచ్చిన డైరెక్షన్స్ మూలంగా మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన పెద్దపల్లి జిల్లాలో మరి ఐకేపీ తరఫున అంటే డిఆర్డీఏ తరఫున 57 కేంద్రాలు మేము ప్రారంభించబోతున్నాం. దాంట్లో భాగంగా మరి ఓదెల మండలంలో 13 కేంద్రాలు ఉన్నాయండి. ఆ 13 కేంద్రాల్లో ఇవాళ మేము 3 ఒకటి ఏంటంటే కొలనూరు, పోత్కపల్లి, తర్వాత అదే రకంగా ఓదెల ఇవాళ మరి అందరి సమక్షంలో మరి ప్రారంభించడం జరిగింది. అయితే మిగతాయి కూడా మరి రాబో 2 రోజుల్లో మొత్తం పూర్తి స్థాయిలో కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో మరి రైతు మన మిత్రులకు అందరికీ కూడా మరి ఇది ఒక శుభ సందర్భం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే పంట పండిస్తున్నారో మరి అక్కడే మరి పంట కొనుగోలు కేంద్రం అనేది ఉండడంతో వాళ్ళకు కూడా ప్రయాణ భారము, తర్వాత అదే రకంగా మిగతా ఇతరత్ర కష్టాలు కూడా వాళ్ళకు తొలగిపోతాయి. అదే రకంగా ఏదైతే మరి ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే మనకు ఈ కొనుగోలు కేంద్రాల్లో ఏదైతే నాణ్యతలు పాటించాలో, మాయిశ్చర్ ఎంత ఉండాలి, అదే రకంగా ప్యాడీ క్లీన్ చేసి తీసుకురావాలి. తర్వాత ఈ రకంగా వీళ్ళకి ఇక్కడ ఈ ఏదైతే రైతు తరపున బాధ్యతలు ఉన్నాయో వాళ్ళు సక్రమంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నా. అదే రకంగా మరి డిఆర్డీఏ తరపున మరి మా వివో గ్రామైక్య సంఘాలు ఏవైతే ఈ పర్చేజ్ సెంటర్స్ నడిపిస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ రైతులకు మరి సరిపడా వాళ్ళు ధాన్యం పెట్టుకునేటట్టు మరి వాళ్ళకు వసతులు కల్పించడం, అంటే ముఖ్యంగా వాళ్ళకు ప్లేస్ ఐడెంటిఫై చేసి ప్లేస్ కల్పించడం. అదే రకంగా ఏదైతే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయో మరి గన్నీ బ్యాగ్స్ ఏదైతే మనకు సప్లై అవుతుందో ఆ సప్లై అయిన గన్నీ బ్యాగ్స్ కూడా మరి సక్రమంగా రీతిలో మరి అవి ఉన్నాయా లేవా, లేకపోతే దాంట్లో ఏమైనా డ్యామేజ్ ఉందా, ఇవన్నీ కూడా చూసుకొని మరి మనకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా రైతుల సంక్షేమమే మరి మన అందరి సంక్షేమం కాబట్టి, ఎందుకంటే భారతదేశ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి రైతు సంక్షేమంగా, రైతు ఎటువంటి కష్టాలకు లోనవ్వకుండా ఉంటే మనం అందరం కూడా సేఫ్గా సుఖంగా ఉన్నట్టు అర్థం. కాబట్టి ఈ క్రమంలో మరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా మేము మా తరపున, మా సంఘాల తరపున అందరితోటి కూడా మంచిగా ఇది చేస్తామని కోరుకుంటున్నాం.